కన్యాదానం చేశాక కన్య మీద పూర్తిగా పెత్తనం ఇంకా ఉంటుంది తండ్రి, గుర్తుపెట్టుకోండి. దానాలలో ఏ దానమైనా ఒకసారి దానం చేశాక ఆ వస్తువు మీద మీకు ఇంక ఏమీ సంబంధం ఉండదు, పెత్తనం ఉండదు. ఒకసారి ఒక వస్తువు ఇచ్చాక ఆ వస్తువుతో ఇక మళ్ళీ మీకేం సంబంధం ఏమీ లేదు. ఓ ఇల్లుంది, ఊళ్ళో ఓ పండితుడికి ఆ గృహాన్ని దానం చేసేశాక మళ్ళీ 2 రోజులకు ఒకసారి వెళ్ళి ఏమండో ఇల్లు మాదండి అనకూడదట. ఓసారి ఆయనకి రాసి ఇచ్చేశారు. ఒకవేళ మీరు మాకు పెత్తనం ఉందన్నా, ఆ ఇంటితో మాకు సంబంధం ఉందన్నా, ఆయనకి పట్టా రాసి ఇచ్చేశాక రిజిస్ట్రేషన్ చేశాక ఆయనే గింటేస్తాడు. కాబట్టి గృహదానం, గోదానం, భూదానం, సువర్ణదానం, రజతదానం, ధనదానం, గ్రంథదానం, ఇలాంటి దానాలన్నీ ఇచ్చేసిన తర్వాత ఇక ఆ వస్తువుతో దాతకి ఏ విధమైన సంబంధం ఉండదు. ఇంకా తర్వాత వాడి ఇష్టం ఎలా అయినా వాడుకోవచ్చు. ఓసారి ఓ బంగారు ఉంగరం వేలికి పెట్టారు, ఆ తర్వాత రోజు ఈ వేలికి ఉంగరం పెట్టుకోండి అన్నా వీడు ఒప్పుకోడు. ఒకసారి ఆ తర్వాత వీడి ఇష్టం, దాన్ని అమ్ముకోవచ్చు, కూతురికి ఇచ్చుకోవచ్చు, కొడుకుకి ఇచ్చుకోవచ్చు, లేదా పొరపాటున పక్కన కూర్చున్న పురోహితుడు లాక్కుపోవచ్చు. ఏం జరిగినా జరగచ్చు, అది వేరే విషయం. ఒకసారి ఇచ్చాక ఇక మీకు సంబంధం లేదు. ఒక్క కన్యాదానానికి మాత్రం అలా లేదు. అల్లుడికి కూతుర్ని ఇచ్చేసినా ఈ తల్లిదండ్రులు తరచుగా అల్లుడు మా అమ్మాయి ఎలా ఉందని అడగాలి. ఆ అమ్మాయిని అల్లుడు బాధ పెడితే నిలదీయాలి. నేను చెప్పలేదు, ధర్మశాస్త్రంలో చెప్తున్నమాట. నేను ఏం చెప్పినా శాస్త్రంలో ఉన్నదన్నట్టుగా, గ్రంథములో ఉన్నదన్నట్టుగానే చెబుతాను, అది గుర్తుపెట్టుకోండి. అలాగని మళ్ళీ కూతుర్ని ఇంటికి లాక్కొచ్చేయమని కదా అక్కడ. కానీ కూతురు కష్ట సుఖాలు పట్టించుకోవాలి. అలా పట్టించుకోకుండా వదిలిపెట్టిన తల్లిదండ్రులు కూడా శరీరం విడిచిపెట్టాక నరకం ధ్రువం, దేహాంతే నరకం ధ్రువం, నరకానికి పోతారట. ఒకసారి పెళ్ళయ్యాక ఇంకా అల్లుడిని పట్టించుకోక, కూతుర్ని పట్టించుకోక, ఎప్పుడు మళ్ళీ పుట్టింటికి పిలవక, వాళ్ళకి అప్పుడప్పుడు కానుకలు ఇవ్వకుండా ఉండే తల్లిదండ్రులు కూడా నరకానికి పోతారన్నారు. అందుకే పెళ్ళయ్యాక మీరు అప్పుడప్పుడు కాస్త కూతురికి అల్లుడికి ఏదో ఒకటి ఇస్తూ ఉండండి. ఓ ఉంగరమో బొంగరమో ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తూ ఉండాలి, మీకు తోచింది. అలాగని మొత్తం ఇల్లంతా మందం నుంచి అక్కడికి తవ్వి పట్టుకెళ్ళమని కాదు, కానీ ధర్మశాస్త్ర ప్రకారం ఏదో ఒక కానుక, పత్రం, పుష్పం, ఫలంతో ఏదైనా పర్వాలేదు. ఈ రోజుల్లో పత్రం పుష్పం పుచ్చుకునే అల్లుడు ఎక్కడ ఉంటాడు కనుక